Good morning, students. Welcome to ESET portal by Sanjay Academy. Sanjay Academy offers ESET coaching for both Andhra Pradesh and Telangana. So download Sanjay Academy from Google Play Store. So from the provided link. So today our class is on 5th semester M502 subject, Industrial Engineering and Estimating Costing, and Unit 6, Estimation of Weights of Materials. So this is the question given many times in your examination. So determine the weight of 200. So the question given is determine the weight of 200 spindles. So determine weight of 200 spindles. So we need to determine the weight of 200 spindles. First we need to determine 200 spindles and also calculate the weight of the scrap. 200 spindles అంటే ఈ ఫినిష్ వెయిట్ అంటే వాడు ఇచ్చిన డ్రాయింగ్ ఒక 200 స్పిన్డిల్స్ ఒక ఫినిష్ వెయిట్, అలాగే స్క్రాప్ వెయిట్ కూడా వాళ్ళకి కావాలంటున్నారు. ఓకే, సో సంథింగ్ ఇట్ వాజ్ డిఫరెంట్ క్వశ్చన్. స్క్రాప్ వెయిట్ కావాలి అంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ బిఫోర్ మిషనింగ్ స్క్రాప్ వెయిట్ కావాలంటే బిఫోర్ మిషనింగ్ వెయిట్ ఎంత, బిఫోర్ మిషనింగ్ వెయిట్ ఎంత తెలిస్తే ఆ బిఫోర్ మిషనింగ్ వెయిట్ మైనస్ ఆఫ్టర్ మిషనింగ్ వెయిట్, బిఫోర్ మిషనింగ్ వెయిట్లోంచి ఆఫ్టర్ మిషనింగ్ వెయిట్. ఈ 200 స్పిన్డిల్స్ ఒక ఫినిష్ వెయిట్ వస్తుంది కదా, ఆ ఫినిష్ వెయిట్ అంటే బిఫోర్ మిషనింగ్ వెయిట్ మైనస్ ఆఫ్టర్ మిషనింగ్ వెయిట్ అంటే ఫినిష్ వెయిట్. ఆఫ్టర్ మిషనింగ్ వెయిట్ ఈజ్ నథింగ్ బట్ ఫినిష్ వెయిట్. ఈ ఫినిష్ వెయిట్ తీసేస్తే మనకు వచ్చేదే స్క్రాప్ వెయిట్ అండి. ఈ స్క్రాప్ వెయిట్ క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. ఓకే, సో ఎంఎస్ రౌండ్ రాడ్ అంటే ఇప్పుడు ఎంఎస్ బార్ ఎంత ఉందంట, రౌండ్ రాడ్ దీని డయామీటర్ వచ్చేసి 25 ఇచ్చారు, 25 డయా. ఓకే, లెంత్ వచ్చేసి 25 + 30 + 10 65. లెంత్ వచ్చేసి 65. ఓకే, 65 mm. అయితే ఫేసింగ్ అండ్ పార్టింగ్ ఆఫ్ ఎలవెన్సెస్ కెన్ బి టేకెన్ యాజ్ ఫేసింగ్ ఎలవెన్స్ వచ్చేసి 1 mm అండ్ పార్టింగ్ ఎలవెన్స్ వచ్చేసి 5 mm. Assume 15 mm length of rod is required for grip in the chalk. Density of MS is, density కూడా ఇచ్చాడు, density is 7.8 gram per cc. So from this now మనం ఏం చేయాలి అంటే స్టడీ ఆఫ్ డ్రాయింగ్ స్టడీ చేయండి. డ్రాయింగ్ స్టడీ చేసి ఈ పార్ట్ని మనం ఏ అనుకుందాం, ఈ పార్ట్ని బి అనుకుందాం, ఈ పార్ట్ని సి అనుకుందాం, ఇప్పుడు హ్యాచ్ చేస్తున్న పార్ట్ని డి అనుకుందాం. ఓకే, ఇది త్రూ హోల్ అండి. ఓకే, ఇప్పుడు మనం ఈ రౌండ్ బార్ని దీన్ని మనం డి అనుకుందాం. ఇప్పుడు ఈ రౌండ్ బార్ని చూడండి, అర్థమవుతుంది, ఈ రౌండ్ బార్ని మనం ఈ బార్ కింద మిషనింగ్ చేయాలి. సో మనం ఫినిష్ డైమెన్షన్స్ యూస్ చేసి 200 స్పిన్డిల్స్కి మనం ఫినిష్ వెయిట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. అలాగే బిఫోర్ మిషనింగ్ వెయిట్ కూడా క్యాలిక్యులేట్ చేస్తే, ఆఫ్టర్ మిషనింగ్ వెయిట్ ఎలాగో క్యాలిక్యులేట్ చేస్తాం, బిఫోర్ మిషనింగ్ వెయిట్ కూడా క్యాలిక్యులేట్ చేస్తే మన ఎంత స్క్రాప్ వేస్ట్ అయిందని కూడా తెలుస్తుంది. స్టడీ ఆఫ్ డ్రాయింగ్, ఫస్ట్ డ్రాయింగ్ స్టడీ చేసాం. స్టడీ చేసిన తర్వాత స్ప్లిట్ అప్ ఇంటూ సింపుల్ జామెట్రికల్ షేప్. మనం జామెట్రికల్ షేప్స్ కింద సింపుల్ జామెట్రికల్ షేప్స్ కింద స్ప్లిట్ అప్ చేసాం. ఏ, బి, సి అండ్ డి. ఓకే, ఏ బి రెండు కూడా సిలిండర్స్, అవునా? సో ఏ ఇస్ ఎ సిలిండర్, బి ఇస్ ఎ సిలిండర్. ఓకే, ఏ అండ్ బి ఆర్ సిలిండర్స్. సి వచ్చేసి ట్రెపీజియం అండి, సి ఈజ్ ట్రెపీజియం, అంతే కదా, సి ఈజ్ ఎ ట్రెపీజియం అండ్ డి వచ్చేసి సిలిండర్. ఓకే, సింపుల్ జామెట్రికల్ షేప్స్ మనం చూసాం అండ్ వి నో ద వాల్యూమ్స్ ఆఫ్ దట్ పర్టికులర్ ఫిగర్స్ ఆల్సో. ఓకే, నెక్స్ట్ డిటర్మైన్. సో డివైడ్ చేసాం కాబట్టి నౌ ఆఫ్టర్ స్ప్లిట్ అప్ డిటర్మైన్ ది వాల్యూమ్ ఆఫ్ ఈచ్ స్ప్లిట్ అప్. సో వాల్యూమ్ ఆఫ్ ఏ అండి, వాల్యూమ్ ఆఫ్ ఏ ఏంటి, వాల్యూమ్ ఆఫ్ ఏ ఇస్ సిలిండర్ అండి. సో వాల్యూమ్ ఆఫ్ ఏ ఇట్స్ ఎ సిలిండర్. సో వాల్యూమ్ ఆఫ్ ఏ ఇట్ ఈస్ ఎ సిలిండర్. సో సిలిండర్ ఫార్ములా ఏంటంటే π/4 d² ఇంటూ ఎల్. సో π/4 ఇంటూ డయామీటర్ ఎంత ఇచ్చాడు, ఏది 15.
సో 15 స్క్వేర్ ఇంటూ లెంత్ అంతా ఏది 25 మనం క్యాలిక్యులేట్ చేస్తే 4415.625 వస్తుంది. 4415.625 mm క్యూబ్. ఇక్కడ నేను π/4 వాల్యూ ఎప్పుడు కూడా నేను ఫస్ట్ 3 డిజిట్స్ తీసుకుంటాను, 0.785. సో మీరు π/4 అని మీరు క్యాలిక్యులేటర్లో క్యాలిక్యులేట్ చేస్తే మీకు డిఫరెంట్ వాల్యూ రావచ్చు, 4417, 4420 వరకు రావచ్చు. నేను ఎప్పుడు డైరెక్ట్గా ఈజీ అవుతుందని 0.785 తీసుకుంటాను. ఓకే, ప్రాబ్లం ఏం లేదు. మీరు నేను 3 డిజిట్సే తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తున్నాను కాబట్టి మీకు ఆన్సర్ ఎగ్జాక్ట్గా అదే రాకపోయినా ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సో నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ బి. వాల్యూమ్ ఆఫ్ బి కూడా ఒక సిలిండర్ కదా. సో π/4 d² into L. π/4 d² into L. సో వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ π/4 d² into L. సో π/4 into సిలిండర్. దీని డయామీటర్ ఎంత అండి? దీని డయామీటర్ 20, లెంత్ వచ్చి 30. సో 20 స్క్వేర్ ఇంటూ 30. ఇదెంత? 9420 mm³ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ సి. సో వాల్యూమ్ ఆఫ్ బి కూడా సిలిండర్ అండి. ఓకే, ఇట్స్ ఎ సిలిండర్. వాల్యూమ్ ఆఫ్ సి ఇట్ ఈస్ ఎ ట్రెపీజియం. సో ట్రెపీజియం ఫార్ములా మనకి గుర్తుందిగా, πh/3 ఇంటూ r1 స్క్వేర్ ప్లస్ r2 స్క్వేర్ ప్లస్ r1 ఇంటూ r2 అండి. ఓకే, సో ఇక్కడ హెచ్, ఇది హెచ్. ఓకే, ఇది డయామీటర్ కాబట్టి దీని రేడియస్ మనం ఎంత తీసుకుందాం అంటే r1 10. ఇది డయామీటర్ కాబట్టి దీని రేడియస్ ఎంత అంటే r2 7.5. సో పై ఇంటూ హెచ్ ఎంత అండి 10/3 ఇంటూ r1 ఎంత 10 స్క్వేర్ ప్లస్ 7.5 హోల్ స్క్వేర్ ప్లస్ 10 ఇంటూ 7.5. ఇది మనం మొత్తం సాల్వ్ చేస్తే వీ గెట్ 2421.64. 2421.64 mm³ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ డి. వాల్యూమ్ ఆఫ్ డి ఇట్ ఈస్ ఆల్సో ఏ సిలిండర్. సో వాల్యూమ్ ఆఫ్ డి అంటే త్రూ మనం ఇప్పుడు నేను హ్యాక్ చేస్తాను ఆ పార్ట్ అనమాట, వాల్యూమ్ ఆఫ్ డి. ఓకే, ఇది మొత్తం ఒక త్రూ హోల్ అండి. త్రూ హోల్ కొట్టాడు అంటే డ్రిల్ చేసి బోర్ చేస్తాడు. సో ఇట్ ఈస్ ఆల్సో సిలిండర్. π/4 d² into L. దాని డయామీటర్ ఎంత అండి? దాని డయామీటర్ 10. టోటల్ లెంత్ త్రూ హోల్ కాబట్టి టోటల్ 65. టోటల్ లెంత్ 65. π/4 ఇంటూ d² అంతా 10 స్క్వేర్ ఇంటూ 65. ఓకే, ఇది వాల్యూమ్ ఆఫ్ సి అనమాట. ఇది వాల్యూమ్ ఆఫ్ సి. సో వాల్యూమ్ ఆఫ్ డి ఎంత వచ్చింది? ఆఫ్టర్ క్యాలిక్యులేటింగ్ 5102.5. 5102.5 mm³. So after calculating individual volumes, we need to calculate total volume and okay, we need to calculate total volume. So total volume is given by, total volume is equal to volume of A plus volume of B plus volume of C minus volume of D అన్నమాట. మైనస్ వాల్యూమ్ ఆఫ్ డి ఎంత ఎందుకు వచ్చింది? మైనస్ ఏంటంటే ఇది మొత్తం ఇది హాలో ఆబ్జెక్ట్ కాబట్టి డ్రిల్ చేసాం కాబట్టి ఈ మెటీరియల్ మనం తీసేయాలి. సో తీసేసాం కాబట్టి సో ఆఫ్టర్ యాడింగ్ ఆల్ దీస్ వీ విల్ గెట్ 11,154.74. 11,154.74 mm³. ఇది మనకు వచ్చే టోటల్ వాల్యూమ్. సో దీన్ని బై 1000 చేసాం అనుకోండి, దీన్ని బై 1000 చేస్తే మనకి సెంటీమీటర్ క్యూబ్లోకి మారుతుంది. 11.15 సెంటీమీటర్ క్యూబ్. ఇది ఫినిష్డ్. ఇది ఒక ఫినిష్ కాంపోనెంట్. ఇదేంటి? ఇది ఒక ఫినిష్ కాంపోనెంట్ యొక్క వాల్యూమ్ అనమాట. సో ఇప్పుడు ఏంటి, మనకి వాల్యూమ్ తెలుసు కాబట్టి ఫ్రమ్ దిస్ వీ కెన్ క్యాలిక్యులేట్ ది వెయిట్. సో వెయిట్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ది కాంపోనెంట్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ. వాల్యూమ్ ఎంత అండి? సెంటీమీటర్ క్యూబ్. డెన్సిటీ ఎంత? గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్. సో సెంటీమీటర్ క్యూబ్ క్యాన్సిల్ అయితే మనకు గ్రామ్స్ వస్తుంది. సో వాల్యూమ్ అంతా 11.15. మనకు ఆల్రెడీ డెన్సిటీ ఇచ్చాడుగా 7.8.
సో ఇంటూ 7.8. సో టోటల్ ఎంత వస్తుంది? 87 grams. 87 grams వస్తుంది. సో వాల్యూమ్ ఆఫ్ వన్ కాంపోనెంట్ ఈజ్ 87 grams. మనకు కావాల్సిన వన్ స్పిండిల్. సో ఫర్ వన్ స్పిండిల్ మనకి ఎంత అవుతుంది వాల్యూమ్? 87 grams. ఫర్ 200 spindles, 200 into 87. Okay? So 200 into 87. So we'll get 17,401.39. 17,401.39. 401.39 grams వస్తుంది. అంటే బై 1000 వేస్తే 17.4 kg అనమాట. 17.4 kg. ఓకే. సో దిస్ ఈస్ వెయిట్ ఆఫ్ ఫినిష్డ్ కాంపోనెంట్. వెయిట్ ఆఫ్ ఓకే ఆల్రెడీ మనం వెయిట్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది వెయిట్ ఆఫ్ 200 కాంపోనెంట్స్ ఎంత? వెయిట్ ఆఫ్ 200 కాంపోనెంట్స్ ఏంటి? 200 ఫినిష్డ్ కాంపోనెంట్స్. వెయిట్ ఆఫ్ 200 ఫినిష్డ్ కాంపోనెంట్స్ ఎంత అండి? 17.4 kgs. సో మనకు వాళ్ళు ఏం అడిగారు? వెయిట్ ఆఫ్ 200 MS స్పిండిల్స్ అడిగారు. మనం వెయిట్ ఆఫ్ 200 ఫినిష్డ్ MS స్పిండిల్స్ ఇచ్చాం 17.4 kg. అక్కడితో క్వశ్చన్ అయిపోయింది. కానీ సో ఇట్స్ ఎ డిఫరెంట్ క్వశ్చన్. ఇక్కడ ఏం అడిగారంటే ఆల్సో క్యాలిక్యులేట్ ది వెయిట్ ఆఫ్ స్క్రాప్ అడిగారు. సో వెయిట్ ఆఫ్ స్క్రాప్ కూడా క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. సో వెయిట్ ఆఫ్ స్క్రాప్ క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఆల్రెడీ చెప్పాం కదా. సో వెయిట్ బిఫోర్ మిషనింగ్ మైనస్ వెయిట్ ఆఫ్టర్ మిషనింగ్ తెలిస్తే మనకి బిఫోర్ మిషనింగ్ వెయిట్ ఎంత ఉంది? 200 కాంపోనెంట్స్. వెయిట్ బిఫోర్ మిషనింగ్ ఫర్ 200 కాంపోనెంట్స్, వెయిట్ ఆఫ్టర్ మిషనింగ్ ఫర్ 200 కాంపోనెంట్స్. వెయిట్ ఆఫ్టర్ మిషనింగ్ ఫర్ 200 కాంపోనెంట్స్ 17.4 kg. వెయిట్ బిఫోర్ మిషనింగ్ ఫర్ 200 kg మనం క్యాలిక్యులేట్ చేసినట్టయితే సో విల్ గెట్ వెయిట్ ఆఫ్ ది స్క్రాప్. సో దీనికి మనం ఏం చేయాలంటే టు క్యాలిక్యులేట్ ది వెయిట్ ఆఫ్ ది స్క్రాప్, టు క్యాలిక్యులేట్ వెయిట్ ఆఫ్ స్క్రాప్. సో మనకి ఏం కావాలి? ఫార్ములా వాల్యూమ్, అంటే వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేస్తేనే వెయిట్ వస్తుంది. సో వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు π/4 d² ఇంటూ ఎల్. సో డయామీటర్ ఎంత? డయామీటర్ 25 mm. ఇచ్చాడు కదా MS రాడ్, రా మెటీరియల్ ఒక డయామీటర్ 25 mm డయామీటర్ ఉంది. కానీ లెంత్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు లెంత్ ఒక ఇండివిజువల్ కాంపోనెంట్ ఒక లెంత్ 65 mm బాగానే ఉంది. కానీ ఇండివిజువల్ క్యాలిక్యులేట్ చేసి 200 కాంపోనెంట్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఎందుకంటే మనకి ఇక్కడ ఫేసింగ్ ఎలవెన్స్ అడిగాడు, అలాగే మనకి పార్టింగ్ ఆఫ్ ఎలవెన్స్ కూడా కన్సిడర్ చేయమన్నాడు. అంటే ఇప్పుడు ఒక రౌండ్ రాడ్ ఇలా ఉందనుకోండి, ఓకే, వెరీ లాంగ్ రాడ్. మనం ఏం చేస్తాం? మనకు కావాల్సిన 65 mm అయిపోయిన తర్వాత అంటే ఫేసింగ్ చేస్తాం. ఇది 65 mm, ఓకే, ఇది 65 mm, ఓకే, ఇది 65 mm ఇలా ఉందనుకోండి. ఇది 65 mm. ఈ విధంగా 65 mm ఉన్నాయనుకోండి. మనం ఏం చేస్తాం? ఇక్కడ పార్టింగ్ ఆఫ్ చేయాలి, ఇక్కడ పార్టింగ్ ఆఫ్ చేస్తాం, ఇక్కడ పార్టింగ్ ఆఫ్ చేస్తాం, ఇక్కడ పార్టింగ్ ఆఫ్ చేస్తాం. అలాగే మళ్ళీ ఈ ఫేస్ ఫినిషింగ్, ఇక్కడ ఈ ఫేస్ని ఫేసింగ్ చేస్తాం, ఇక్కడ ఫేసింగ్ చేస్తాం. సో ఇప్పుడు ఏంటంటే నేను లాంగ్ రాడ్ కింద కానీ నేను తీసేసుకున్నట్టయితే నాకు ఈజీ అయిపోతుంది. అంటే లెంత్ని లెంత్ ఎంత కడతానంటే 200 కాంపోనెంట్స్ ఒక లెంత్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఈజీ అయిపోతుంది అనమాట. సో క్యాలిక్యులేట్ లెంత్ ఆఫ్ 200 కాంపోనెంట్స్. టు క్యాలిక్యులేట్ లెంత్ ఆఫ్ వన్ స్పిండిల్. ముందు లెంత్ ఆఫ్ వన్ స్పిండిల్ క్యాలిక్యులేట్ చేద్దాం. లెంత్ ఆఫ్ వన్ స్పిండిల్. లెంత్ ఆఫ్ వన్ స్పిండిల్ ఎంత అండి? 65 mm. సో అప్పుడు 200 స్పిండిల్స్ లెంత్ ఎంత అవుతుంది? 200 into 65 అంతే కదా. 200 into 65 13,000. 200 into 65 13,000 mm అవుతుంది లెంత్ ఆఫ్ వన్ స్పిండిల్. ఓకే, లెంత్ ఆఫ్ 200 ఇది 200 స్పిండిల్స్. లెంత్ ఆఫ్ 200 స్పిండిల్స్ 13,000 mm. అలాగే లెంత్ రిక్వైర్డ్ ఫర్ ఫేసింగ్ 400 ఫేసెస్. ఎందుకు అంటే ఫేసింగ్ నేను బోత్ సైడ్ చేస్తున్నాను. అంటే నేను ఇటు చేస్తాను ఫేసింగ్, నేను మళ్ళీ ఇక్కడ కూడా చేస్తాను. సో ఫేసింగ్ నేను బోత్ సైడ్ చేస్తాను కాబట్టి 200 కాంపోనెంట్స్కి 400 ఫేసెస్ మనం మెషినింగ్ చేయాలి. ఓకే, లెంత్ రిక్వైర్డ్ ఫర్ ఫేసింగ్ 400 ఫేసెస్ మనం ఫేసింగ్ చేస్తాం. ఫేసింగ్ అలవెన్స్ ఎంత తీసుకోమన్నాడు? 1 mm తీసుకోమన్నాడు. అంటే 400 ఫేసెస్కి మనకి అలవెన్స్ ఎంత అంటే 400 into 1 అంటే 400 mm లెంత్ వస్తుంది అనమాట.
400 mm లెంత్, ఫేసింగ్ లెంత్. మరి పార్టింగ్ ఆఫ్ చేయాలి కదా ఇది, ఈ పార్టింగ్. మరి పార్టింగ్ ఆఫ్కి ఎంత వస్తుంది అంటే, సో పార్టింగ్ ఆఫ్ లెంత్ కావాలి. ఇప్పుడు నేను పార్టింగ్ ఆఫ్ లెంత్ ఎలా వస్తుందంటే, పార్టింగ్ ఆఫ్ లెంత్ ఎంత, పార్టింగ్ ఆఫ్ లెంత్ 200 కాంబినెన్స్ పార్టింగ్ ఆఫ్ చేస్తాను. కటింగ్ ఒకసారి చేస్తాను, 200 కాంబినెన్స్ పార్టింగ్ ఆఫ్ చేయాలి. అలవెన్స్ ఎంత తీసుకోమన్నాడు, 5 mm తీసుకోమన్నాడు. అంటే 200 × 5 అంటే 1000 mm. పార్టింగ్ ఆఫ్ లెంత్ ఎంత వచ్చింది, 1000 mm. ఓకే, సో లెంత్ రిక్వైర్డ్ ఫర్ హోల్డింగ్. అలాగే లాస్ట్ జాబ్ మనం హోల్డ్ చేయడానికి 15 mm లెంత్ కావాలన్నాడు. సో 15 mm అడిషనల్ లెంత్ మనం యాడ్ చేసుకోవాలి. ఓకే, లాస్ట్ జాబ్ హోల్డింగ్ లెంత్ ఏంది చక్లో 15 mm. సో టోటల్ లెంత్ రిక్వైర్డ్. ఇప్పుడు టోటల్ లెంత్ వచ్చింది కదా, ఇప్పుడు టోటల్ లెంత్ మనం క్యాలిక్యులేట్ చేస్తే టోటల్ లెంత్ ఆఫ్ 200 కాంబినెన్స్ వచ్చినట్టు. టోటల్ లెంత్ ఎంత అండి, 13,000. అది 65 పీసెస్ యొక్క లెంత్ ప్లస్, సారీ ఇది ప్లస్, $13,000 ప్లస్ 400 ప్లస్ 1000 ప్లస్ 15 అండి. అది టోటల్ లెంత్ ఆఫ్ 200 కాంబినెన్స్. టోటల్ లెంత్ ఆఫ్ 200 కాంబినెన్స్ విత్ ఆల్ అలవెన్సెస్ ఎంత వచ్చింది, 14,415 mm వచ్చింది. అంటే 14,415 mm. విత్ దిస్ ఈ టోటల్ లెంత్ వస్తుంది కాబట్టి ఈ టోటల్ లెంత్ నేను ఎల్ కింద తీసేసుకుంటాను. ఈ ఎల్ తీసుకెళ్ళి నేను ఈ ఫార్ములాలో పెట్టేసుకుంటే వాల్యూమ్ వచ్చేస్తుంది. సో టోటల్ లెంత్ అంటే 200 కాంబినెన్స్ ఒక టోటల్ లెంత్ ఒకేసారి క్యాలిక్యులేట్ చేస్తాను అంతే. 65 జాబ్ లెంత్, ఇది జాబ్ లెంత్ అండి. ఓకే, ఇది జాబ్ లెంత్. ఓకే, ఇది ఫేసింగ్ లెంత్. ఓకే, ఇది పార్టింగ్ ఆఫ్ లెంత్. ఓకే, ఇదేమో లాస్ట్ జాబ్ చక్లో ఉండే లెంత్. ఓకే, సో ఇదన్నమాట. నెక్స్ట్ క్యాలిక్యులేట్ ది వెయిట్ ఆఫ్ ది కాంపోనెంట్. సో ఇప్పుడు ఏంటంటే మనకి ముందు వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేద్దాం. వాల్యూమ్ ఈక్వల్ టు π/4 d² × L. సో π/4 డయామీటర్ ఎంత అండి, 25 హోల్ స్క్వేర్. లెంత్ ఎంత వచ్చింది, 14,415. సాల్వ్ చేస్తే ఎంత వస్తుందంటే మనకి 7,72,359.375 mm³ వస్తుంది అనమాట. ఓకే, దీన్ని బై 1000 చేసాం అనుకోండి, మన సెంటీమీటర్స్లోకి వచ్చేస్తుంది. 7,072.35 cm³. ఇది వాల్యూమ్. ఓకే, వాల్యూమ్ ఆఫ్ 200 కాంబినెన్స్ బిఫోర్ మెషినింగ్. ఇది మనకేం తెలుసు, వెయిట్ క్యాలిక్యులేట్ చేసేద్దాం. సో వెయిట్ ఈజ్ ఈక్వల్ టు ఏది, వాల్యూమ్ ఇంటూ డెన్సిటీయే కదా. సో 7,072.35 × 7.8 ఎంత వస్తుంది, 55,164. 55,164.40 grams వస్తుంది. సో వెయిట్ బిఫోర్ మెషినింగ్ అండి. ఇది ఎప్పుడు బిఫోర్ మెషినింగ్. బిఫోర్ మెషినింగ్ వెయిట్ అనమాట. స్క్రాప్ వెయిట్ ఎంత అని చెప్పాను నేను. స్క్రాప్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు బిఫోర్ మెషినింగ్ వెయిట్ మైనస్ ఆఫ్టర్ మెషినింగ్ వెయిట్ ఆఫ్ 200 components. Before machining weight minus after machining weight of 200 components. Before machining weight of 200 components is 55,164.40. After machining weight of 200 components is 17,401. 17,401.39. క్యాలిక్యులేట్ చేస్తే మనకి 37,763 grams వచ్చింది. ఇది స్క్రాప్ వెయిట్ అనమాట. ఓకే, బై 1000 చేసాం అనుకోండి, మనకి వెయిట్ ఇన్ కేజెస్ వచ్చేస్తుంది 37.76 kg. దిస్ ఈస్ స్క్రాప్ వెయిట్. ఇది ఫైనల్ స్క్రాప్ వెయిట్ అనమాట. ఇది మనకు అడిగింది వాడు. ఓకే, క్లియర్. సో scrap weight of the component is this. Okay, thank you. Please subscribe to our channel ESET portal by Sanjay Academy. Okay, keep in touch. Thank you.